మండల డివిజన్ స్థాయిలో పరిష్కరించగల సమస్యలను జిల్లా స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమానికి రాకుండా స్థానిక స్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. తహసీల్దార్, ఎంపీడీఓలు వ్యక్తిగత బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఇకపై అంశాల వారీగా అర్జీలపై మండలాల వారీగా విశ్లేషణ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ప్రజల్లో సమస్య పరిష్కారం విషయంలో సానుకూల దృక్పథం కలిగి ఉండాలని కలెక్టర్ కీర్తి స్పష్టం చేశారు. సోమవారం బొమ్మూరు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘనా స్వరూప్, డిఆర్ఓటీ సీతారామమూర్తి ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. Okay, from next time give me the report. ఈ సెక్షన్ నుంచి ఇవ్వండి. బై 1 ఎక్కువ మనకు వచ్చేవి రెవెన్యూ అండ్ సర్వే ఇష్యూస్. సో రెవెన్యూ సర్వే స్ప్లిట్ చేసి మండల్ వైజ్ ఇష్యూస్ ఇవ్వండి, డివిజన్ వైజ్ ఇవ్వండి. సిమిలర్లీ పంచాయతీ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి, అది కూడా ఎంపీడీ వైజ్ ఇచ్చేసేయండి. సో ఈ పంచాయతీలో ఈ చెరువు గురించి ఇష్యూ, లేదంటే డ్రైన్ వేసారు, చెత్త పడేసారు, లేఅవుట్ వేసారు, మా లేఅవుట్ లో చేశారు, కోర్టు కేసున్నా మాకు ఇల్లు కొట్టలేదు, ఇలాంటి పంచాయతీ లెవెల్ ఇష్యూస్ ఆర్ కమింగ్. సో అది ఎంపీడీ వైజ్ డివైడ్ చేసి ఓకే ఓకే ఇన్స్ట్రక్షన్స్ దిస్ వీక్. దట్ రెవెన్యూ ఇన్స్ట్రక్షన్స్ నోట్ చేసుకోండి. 2 అంశాలు మనకు సిసిఎల్ఏ నుండి ఈ పర్సెప్షన్ రిలేటెడ్ ఏదైతే ఐడిఆర్ఎస్ కాల్స్ చేస్తున్నారో వాటిలో మనము సర్వే ఎస్పెషల్లీ బాగా లాగింగ్, అంటే లాస్ట్లో ఉన్న బాటమ్ 5లో. సో దాంట్లో ఎస్పెషల్లీ 3 క్వశ్చన్స్ అడిగారు. మీకు ముందే సర్వే చేస్తున్నట్టు సమాచారం అందుతుందా, అండ్ సర్వే మీ ఫీల్డ్కి వచ్చి సర్వే చేస్తున్నారా లేదా అని, అండ్ సర్వే ఏదైనా ఎక్స్ట్రా డబ్బు అడుగుతున్నారా అని ఒక 3 క్వశ్చన్స్ మీద ఐడిఆర్ఎస్ కాల్స్ వెళ్ళాయి. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏదైతే మీరు నోటీస్ సర్వ్ చేయాలి అంటే వాళ్ళకి ఫలానా తేదీ ఫీల్డ్కి వస్తామని చెప్పాలో అది చేయట్లేదని మ్యాక్సిమం, అంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద పీపుల్ చెప్పారు. అండ్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే కూడా ఈస్ట్ గోదావరి ఈజ్ ఇన్ ద బాటమ్ 3. సో ఇది ఆల్ మండల్ సర్వేస్ అండ్ డిఐఓఎస్లు అండ్ ఆర్డీఓస్. నాకు ఇన్ ఏ డే మీ దగ్గర వచ్చిన లాస్ట్ 2 months ఎఫ్లైన్ పిటిషన్స్ అన్ని కూడా ఆడిట్ చేసి ఎన్ని వాటిల్లో నోటీస్ సర్వ్ అవ్వలేదు అండ్ ఎన్ని వాటిల్లో ఫీల్డ్ ఎంక్వైరీ ఫోటో లేదు. సో ఈ 2 things చేసి నాకు ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏడీ సర్వే గారు ఇది ఫాలోఅప్ చేస్తారు.